దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భక్తితోటి చేసేటటువంటి పనికే ఉపాసన అని పేరు. ధ్యానము అంటారు, వేదనము అని అంటారు, భక్తి అని అంటారు, ఉపాసన, సతత స్మరణము, ఇవన్నీ చాలా వరకు పర్యాయ పదాల క్రిందే వాడుతుంటారు. తాత్పర్యం ఏమిటంటే ఉపాసన చేయుట అని అర్థం అన్నమాట. ఉపాసన అంటే ఎప్పుడు దాన్నే స్మరించుకుంటూ అది తప్ప వేరొకటి తమ మనస్సులోకి చొరనీయకుండా నిశ్చలమైనటువంటి చిత్తులై ఉండుట అని అర్థం. 14వ శ్లోకంలో యతంతశ్చ దృఢవ్రతాః అని అంటారు చూడండి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః అని అంటారే, దానికి శంకర్లు ఒక అద్భుతమైనటువంటి పదం ప్రయోగించారండి వారు. యతంతశ్చ అంటే ఇంద్రియ ఉపసంహారై శమ దమ దయా అహింసాది ధర్మ. అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియముల్ని వాళ్ళు ఇతర ప్రవృత్తుల నుంచి ఉపసంహారం చేసి వాటిని క్రమబద్ధంలో వాటిని స్వాధీనం చేసుకుని ఎటు నడిపించాలో అటు ప్రక్కకి నడిపిస్తూ, అంటే వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి ఇటు అటు పరుగులు పెట్టిపోవడం కాకుండా ఇంద్రియ ఉపసంహారై శమదమ దయా అహింసాది ధర్మ. వాళ్ళు శమముండాలి, దమముండాలి, బాహ్యేంద్రియ నిగ్రహం కావాలి, అంతరింద్రియ నిగ్రహం కావాలి, దయ కావాలి. అచేత దయ అనే దానికి యోగ్యమైనటువంటి రీతిలో వాడిని సరియైన మార్గంలో నడపడానికి చేసేటటువంటి ఉపకారం ఏదో అది వాడిలో ఉండాలి. దాని తర్వాత అహింసాది ధర్మై, అహింస కావాలి వీళ్ళలో. అహింస అంటే వాచికమైనటువంటి అహింస కానీ, అంటే మాటలతోటి నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది కప్పల్లాగా, కాకుల్లాగా, ఇతరమైనటువంటి జంతువుల్లాగా వాడకుండా. చూడండి, ఏది చూసినా మురుగుతూ ఉంటుంది, అది గౌకుని ఎక్కడో తప్పుడైతే మురుగుతూ ఉంటుంది. అది అలాగా కాకుండా ఏదో కారు కూతలు కుయ్యకుండా వాచికమైనటువంటి నిగ్రహము, ఇతర చెడు ఆలోచనలతోటి మనసులో చేసే హింస, వాడిని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇంత చేయాలి, అంత చేయాలి అంటే మనస్సులో ఆలోచన చేసినప్పటికీ కూడా అది మానసిక హింస అవుతుంది. కనుక వీడు అబ్బా నేను చాలా శుద్ధపోసానండి అని వాడు ఇంత బొట్లు పెట్టు కూర్చున్నంత మాత్రమే వాడు అహింసావాది కాడు. మానసికమైనటువంటి హింసని కూడా తలవనివాడు,
వాచికమైన హింసని ప్రవర్తింపనీయనివాడు, కాయిక హింస ఎవరికి కూడా ఏ రకమైనటువంటి హానిని కలిగించనివాడు. అలాంటి వాడికి చుట్టూ మొత్తం అన్ని రకాల జంతువులు చేరతాయిటండి వాడికి. ఆ రకమైన యోగ్యత ఉండేటటువంటి వాడి దగ్గర శత్రువులు మిత్రులు అనుకునేటటువంటి జంతువులు, పాము, ముంగీసలు లాంటివి, ఏదో పులి, ఆవు లాంటివి, యూనో ఇలాంటివన్నీ కూడా వాడి దగ్గర కలిసి మెలిసి వాడి యొక్క ఆరా ఉన్నంత వరకు కూడా అందులో అవి తమ స్వప్రవృత్తులని పక్కన పెట్టి వాని యొక్క స్వభావంతో అవన్నీ కూడా అణిగి ఉంటాయి అంటారు. ఇదివరకే ఆ మహర్షుల యొక్క ఆశ్రమాల్లో అలా ఉండేవి అవన్నీ జంతువులన్నీ అలాగా వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటాయి కలిసి మెలిసి. కొన్ని చోట మనకి ఇలాంటి ఇప్పుడు కూడా కనిపిస్తుంటాయి. ఇలాగా వాడు సాగించేటటువంటి హింసారహితమైనటువంటి ప్రవృత్తి, అదే వాడి ధర్మము అనుకునే అంతవరకు వాడు ప్రాక్టీస్ చేయాలటండి దాన్ని. అంటే మామూలుగా అప్పుడప్పుడు వీడు కావాలని ఉండడం కాకుండా అది వాడికి సహజమైపోవాలి వాడి యొక్క జీవితంలో. సో ఎవరైతే ఈ రకంగా ఇలాంటి ధర్మాలతోటి శమ, దమ, దయ, అహింసాది ధర్మై అచాల్యవ్రతా ఇలాంటి వాటిల్లోంచి చెదరని వాళ్ళు ఎవరో వాళ్ళు యతమానా. అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారన్నమాట. ఇలాగా వాళ్ళు నిష్ఠ కలిగి కనిపించేటటువంటి ఒక స్థానంలో భగవంతుణ్ణి ఉపాసన చేయడం ఇది ఒకటి. ఎప్పుడు వాళ్ళు భగవంతుని వదిలిపెట్టి ఉండాలనుకోరు. అలాని వాళ్ళకి ఏర్పడ్డటువంటి బాధ్యతలని వాళ్ళు వదిలిపెట్టరు. ఇప్పుడు పాప అర్జునుడు కూడా కోరుకునేది ఏమిటి? యుద్ధం వద్దు, శుభ్రంగా అడవికి పోదాం, హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చుందాం అనేది కదా. ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి మామూలుగా పైకి చూస్తే. ఎందుకంటే వీళ్ళు ఏ ఇతరమైంది మనస్సులో లేకుండా కేవలం భగవంతుడింది నిష్ట కలిగి ఇంకా ఏ ప్రవృత్తి లేకుండా ఉండిపోయేటటువంటి వాళ్ళు అని అంటే, అమ్మాయి ఇది నాకు చాలా అనుకూలంగా ఉంది కృష్ణ, తప్పకుండా నువ్వు దీన్ని నాకు చెప్తున్నావు కనుక నేను దీంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను అని అటు నుంచి అటే పాపం నేరుగా తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయే రకం అర్జునుడు. కానీ కృష్ణుడు దాన్ని చెప్పట్లే. ఏం చెబుతున్నాడు ఆయన? ఎవరైతే ఈ రకమైనటువంటి తన కళ్యాణ గుణాలని తలుచుకుంటూ తాను ధరించేటటువంటి అవతారములని స్మరించుకుంటూ తనకి ఏర్పడ్డటువంటి నారాయణ, కృష్ణ, వాసుదేవ, అది వ్యాపక నామాలో అవ్యాపక నామాలో ఏవైనప్పటికీ కూడా ఆయా దేవో నామ సహస్రవాన్ అంటారు. ఓ ఆయిరం పేరుముడయ పిరాన్ అంటారు మన ఆళ్వార్లు. వేలాది నామాలు కలిగినటువంటి ఆ పరమతత్వం అది. కనుక అలాంటి నామాలని ఎప్పుడు తలుచుకుంటూ వాటిని అర్చించుకోవాలి కదా. ఇప్పుడు తలుచుకోగానే ఏదో చేయాలని అనిపిస్తుంది, చేసే ప్రతి పనిని ఆయనకి అర్పించాలని అనిపిస్తుంది. తేడా ఉంది. ఏదో ఆయనకి చెయ్యాలి కాదు, చేసే ప్రతిదీ ఆయనది కావాలి. ఏదో ఆయనకి చెయ్యాలి అని అంటే పాప ఆయన ఏదో అర్జెంటు పనిలో ఉంటే వెళ్ళి అక్కడికి ఆయన ఆపి ఆగక్కడ అని అక్కడి నుంచి ఏదో ఆయనకి హారతి ఇవ్వడమో, లేకపోతే ఆయనకి పాదాలకు పుష్పాలు వేయడమో, లేకపోతే ఇంకోటి ఏదో చెయ్యడమో చెయ్యాలనిపిస్తుంది. వాళ్ళ పని డిస్టర్బ్ అయినా పర్వాలేదు అని అనిపిస్తుంది. ఏ పని తనకి విహితమైనదో ఆ చేసే ప్రతి పని ఆయన పని కావాలి. అంటే ఏం చేయాలి? మనకి బాహ్యమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి ఆయన యొక్క స్వరూప రూప గుణాదులు అనుభవించినప్పుడు మనకి అది మనసులో కూడా ఏర్పడుతుంది. కానీ అవతారాల్లోకి మనం వెళ్ళలేము. చేత అవతారాలు మన దగ్గరికి వస్తాయి. మన దగ్గరికి అవతారాలు ఏ రూపంలో వస్తాయి? అర్చా రూపంలో వస్తాయి. కనుక అర్చా రూపంలో వచ్చే స్వామికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి నిరంతరము
ఆ భావన నిలకడగా ఉండేటట్లుగా చేసుకోవడం కోసం సాగించేటటువంటి కీర్తనాదులు, ప్రవృత్తులు అన్నీ కూడా. ఇది చేస్తూ వాళ్ళల్లో ఏమి ఏర్పడాలి? ఇలా చేయడం వల్ల అహంకార రాహిత్యం, నేను, నాది, నా వల్ల, ఇవి పోవాలి. ఎందుకంటే ఇవన్నీ చేసేది వాడు, అందరిలో ఉండి చేసేది వాడే కదా. అంచేత నేను కాదు, వాడికి దాసుడు. మనం చెప్పుకున్నాం గతంలో, దాసుడైతేనే ఈ వస్తువు ఉంటుంది. దాసభూత అయితే అప్పుడు వీడు ఉనికి ఉన్నట్లు లెక్క, లేకపోతే అసలు వీడికి ఉనికే లేదన్నమాట. అంచేత స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం తనలో నేను కాదు, దాసుణ్ణి, అడియేన్ అంటారండి మన వాళ్ళు, అడియేన్ అంతే తప్ప అహం నో, అహం బ్రహ్మాస్మి ఉండదండి. దాసోహం కోసలేంద్రస్య. హనుమంతుడు అంతటి వాడు అక్కడికి వెళ్ళి లంకా నగరంలో వారందరికీ చెప్పాల్సినటువంటి పాఠాలన్నీ చెబుతూ, ఎవడయా నువ్వు అని అడిగితే, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. అక్లిష్టకర్మణః కేవలం అనాయాసంగా ఏ కార్యాన్నైనా సాధించగలిగినటువంటి రామ. ఆయన రాముణ్ణి అనుకున్నాడు. ఆయన పరాశర మహర్షి కృష్ణుణ్ణి కూడా, కృష్ణ నామం అది, ఒక అవతారానికి సంబంధించినటువంటి నామం. అంటే ఆ అవతారంలో ఉండేటువంటి చేష్టాలు సర్వేశ్వరుడిలో కూడా ఉంటాయి. అంచేత ఈ నామం ఆయనకు కూడా చెందుతుంది. ఆయనకి నేను దాసోహం. అప్పుడు కోసలేంద్రుడుగా ఉండేటటువంటి రాముడికి దాసుణ్ణి అని అనుకున్నాడు. పరాశర మహర్షి బృందావనం భగవతా కృష్ణేన అక్లిష్టకర్మణ, ఆయన కూడా అక్లిష్టకర్మ, రామస్య అక్లిష్టకర్మణ. ఎంత అద్భుతమైనటువంటి పదాన్ని మహర్షులు వాడతారండి వాళ్ళు. బృందావనం పల్లేరు కాయలేక వనం. అవతారానికి తాను పూర్వమే, అంటే వసుదేవుడికి పుట్టడానికంటే పూర్వమే బృందావనం. ఎక్కడ నేను ఉండొచ్చును, ఎక్కడ నేను పెరగచ్చు, ఎక్కడ నేను తిరగచ్చు, ఇవంతా మొత్తం చక్కగా ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడండి ఆయన. అక్లిష్టకర్మణ శుభేన మనసా ధ్యాతం. కేవలం తన యొక్క అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత ఒక్కసారి అనుకున్నాడు అంతే. గవాం వృద్ధి భవతు, గవాం వృద్ధిం అభీప్సత. ఇది కలగాలి అని అనుకున్నాడు ఆయన, అది కోరుకున్నాడు, అది అయింది అక్కడ. చేత ఆయన అక్లిష్ట కర్ముడు, ఆయన ఏ శ్రమ ఉండని వాడైనా. సో ఇలాంటి తత్వాన్ని తలుచుకుని వాళ్ళలో అంతవాడు ఈ పరికరాన్ని సాధారణంగా చేసుకుని చేస్తున్నప్పుడు నేను చేయడం ఏమిటి కనుక దాసుడు, దాసోహం. ఆంజనేయ స్వామి అనుకున్నాడు దాసోహం. ఎవడిలో ఈ దాస భావం అంటే వినయ అవనతుడు కావాలి, వినయము చేత వంగినవాడు కావాలి. అది నమస్కారం అంటే. ఏదో కనిపించగానే ఒక చెయ్యో రెండు చేతులో ఎత్తి ఏదో నమస్తే సార్ కాదు, వినయము లోపల కలిగితే వంగాలి. చేత వాళ్ళు అహంకారం తొలగడం కోసం ఇప్పుడు ఈ ప్రవృత్తి వాడిలో వినయావనతుడు కావడం కోసం అది ఎలా ఉండాలి అంటే సాష్టాంగము అని చెప్తారన్నమాట మన వాళ్ళు. ఇలాగా ఆయనలో ఒక వినమ్రత ఏర్పడి నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది ఇదంతా అనేటటువంటి ఒక సంగము తొలగి, దీనివల్ల కలిగే క్రెడిట్, దీనివల్ల కలిగే ప్రశంస, దీనివల్ల కలిగే లాభం అంతా నాకే, అంత మొత్తం నాకే అనే ఫల అభిసంధి ఇవి వాడిలో తొలగాలి.
వాడు నిజమైన ఉపాసకుడు అవుతాడనమాట. వాడు చేసే అంటే ఇప్పుడు ఇందులో ఏ పని వాడు మాటల్లా, వాడి వ్యాపారం ఏదో వాడు చేస్తున్నాడు, వాడి కృత్యాలేవో వాడు చేస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలించేవాడితే రాజ్యాన్ని వాడు పరిపాలిస్తూనే ఉంటాడు. అది కూడా భగవంతుడిది, నేను ఆ భగవద్దాసుణ్ణి, ఇదంతా భగవంతుడి యొక్క సొత్తు, ఈ భావంతోనే చేస్తాడు. అందుకోసమే రామావతారాన్ని గురించి చెబుతూ ఆయన తిరిగి వచ్చి రాజ్యాన్ని ఎలా పాలించుకుంటున్నాడు అనంటే, రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. 10,000 10,100 అంటే 11,000 సంవత్సరాల కాలం ఆయన పరిపాలన చేసి అని చెప్పలా, రామో రాజ్యం ఉపాసిత్వ, ఉపాసన చేశాడు. ఉపాసన చేయడం అంటే కూర్చుని ఇలా ఉండిపోతే మరి రాజ్య పరిపాలన ఎలా సాగుతుందండి? అంచేత ఉపాసన అంటే అలా కూర్చుని ఉండిపోవడం కాదు. ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఆ లోపల భగవద్భావన నిండి ఉండుటే. అంటే ఆయన కాళ్ళ వేళ్ళపడి ఆయన ఇబ్బంది పెట్టడం కాదయ్యా, నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తూ లోపల ఎంతవరకు ఆయన నిలబెట్టుకుంటావు, దానికి నువ్వు ఎంతవరకు దృఢవ్రతుడవు కాగలుగుతావు. నిత్యయుక్త, అప్పుడు నువ్వు నిత్యయుక్తుడివి, అప్పుడు నువ్వు చేసేటటువంటి కార్యం ఉపాసన. ఇది భగవంతుడు చెప్పాడు మనకి 14వ శ్లోకంలో. ఇది బాహ్య మామూలుగా మనం చేసేటటువంటి అర్చామూర్తి దగ్గర మనకి అవతారాలను చూసే అవకాశం లేదు కనుక ఈ కలియుగంలో అర్చామూర్తి దగ్గరే మనం చేస్తాం. అర్చామూర్తిని కేంద్రంగా చేసుకుని సాగించే ఒక ప్రక్రియ. కానీ తర్వాత 15వ శ్లోకంలో ఇంకొక అడుగు ముందుకు వేసి, జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞంతో మరికొందరు వాళ్ళు యజనము చేస్తూ ఉంటారు, యజనము ద్వారా నన్ను ఉపాసన చేస్తూ ఉంటారు. యజనం అంటే సంతోష పెట్టడం అని అర్థమండి. యజనము అంటే కేవలం కూర్చొని కుండను తయారు చేసి అందులో నిప్పులు చేసుకొని దాంట్లో వేసేయడం మాత్రమే కాదు. మనం 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం యజ్ఞములు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి చెబుతూ, కుండంలో చేసేది ఒక రకమైనటువంటి యజ్ఞము, కానీ జీవితం అంతము కూడా చేసేటటువంటి నిత్యము సాగేటటువంటి నిత్యయుక్తుడు చేసేటటువంటి యజ్ఞం అది. ఎలా ఉంటుంది ఆ యజ్ఞం? యజంతో మాముపాసతే అన్యే, మరికొంతమంది అలా ఉపాసన చేస్తుంటారు. జ్ఞానయజ్ఞం అది. ఎలా చేస్తుంటారు? ఏకత్వేన, ఒకటిగా చూస్తారు. ఎలా ఉన్నతనని? బహుధా విశ్వతో ముఖం పృథక్త్వేన. పృథక్త్వేన ఇది ఇంపార్టెంట్ అండి. ఆయన అనేక రూపాలు ధారణ చేసి ఉన్నాడు. ఆయన దేవ, మనుష్య, తిరియక్, స్థావర, ఇదంతా చాతుర్వర్ణ్యం అని అంటాం కదా. మొత్తం ఈ ప్రపంచం అంత చాతుర్వర్ణ్యం. ఇది పృథక్త్వముగా ఆయన మనకి కనిపించేటటువంటి స్వరూపం. ఇన్ని రూపాలని ఆయన తయారు చేసి జీవుడి ద్వారా వాటిల్లో ప్రవేశించి ఉంటున్నాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామా రూపే వ్యాకరవాణి. ఉపనిషత్తులో ఆయన తీసుకున్నటువంటి సంకల్పం అది. బహుభవన సంకల్పము అని అంటారు. ఇది పృథక్త్వ సంకల్పం. ఇది చేత దేవత అని ఏ తత్వాలకైతే పేరుంటుందో వాటిల్లోనూ ఆయా జీవుల ద్వారా తానుంటాడు. వాళ్ళ కర్మ అనుభవం కోసం ఇచ్చిన శరీరాలు. మనుష్య అనే పేరు కలిగిన వాటిల్లో కూడా, ఆకారాల్లో కూడా దానికి యోగ్యమైన జీవులలో అంతర్యామిగా ఉండి తానే నడిపిస్తాడు. అలాగే తిరియక్కుల్లో, స్థావరాల్లో కూడా
ఇది పృథక్త్వేన. ఈ పృథక్త్వముతోటి ఉండేటటువంటిది ఎక్కడుంది? విశ్వతోముఖం, సర్వత్ర వ్యాపించి ఉంది. ఇది ఎలా ఉంది? బహుధా, అనేక శరీరాలు ధరించి ఉంది. ధా, ఆ తాల్ ప్రత్యయం ఒకటి ఉందండి అక్కడ. ఇది ప్రకారవాచి అని అంటారన్నమాట. ప్రకారం అంటే ఆకృతి విశేషం. ఇప్పుడు నా చేతులు ఉన్నాయనుకోండి, ఈ చేతులు అనేవి నాతో విడకుండా ఉంటాయి. అపృథక్ సిద్ధములు అని అంటారు. ఇలాగ ఈ జీవులతో అపృథక్ సిద్ధముగా ఉండేటటువంటి తాను ఏకత్వేన ఉపాస్యతే. ఇదంతా కూడా ఏకత్వం ఉన్నది దీంట్లో. ఎందుకని? వీటన్నిటిలోనూ ఉండేటటువంటి తత్వం ఒక్కటి. ఆ ఏకత్వము ఇన్ని రూపములని ధరించి మనకు కనిపిస్తోంది. దీన్ని వాళ్ళు ఇది సర్వత్రా వ్యాపించినటువంటి రూపానికి సాగించేటటువంటి ఉపాసన. గతంలో చెప్పింది మన 14లోనూ 13లోనూ చెప్పింది. ఆయనని దర్శిస్తూ చేసేటటువంటి ఉపాసన నేరుగా అంటే ఒక విగ్రహ రూపంలో కావచ్చు, లేదా అవతార కాలంలో అయితే అవతారాన్ని చూసి కావచ్చు, అక్కడక్కడ ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు ఆయా రూపాలకి. కానీ ఇప్పుడు చెప్పేది ఇది జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞం అంటే మొత్తం అంతటా సర్వవ్యాపిగా ఉండే నారాయణ అని మనం అనుకున్నామే, వాసుదేవ అని మనం అనుకున్నామే. ఈ నారాయణ, వాసుదేవ, విష్ణు మొదలైనటువంటి శబ్దముల ద్వారా తెలిసేటటువంటి సర్వవ్యాపిగా ఉంటూ విశ్వతోముఖుడై ఉంటూ, అంటే విశ్వంలో ఏది చూసినా ఆయన ముఖమే. ఆయన ముఖం అంటే ఆయన లోపల ఉండడం చేత జీవుణ్ణి తనకి పైన ఒక కవర్, ఆ జీవుడికి పైన కనిపించేటటువంటి ఇది ఒక కవర్. ఈ లోపల ఉండి తాను నడిపిస్తాడు. ఇది ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. దాన్ని ఇలా కూడా చూసి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారయ్యా. వీళ్ళు చేసేటటువంటి ఆ యాగానికి పేరు జ్ఞానయజ్ఞము అని పేరు. ఇలాగా కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే నానాభావం కలిగినటువంటి తనని, పృథగ్భావం కలిగినటువంటి తనని, తత్వం ఒక్కటే అనే విశ్వాసంతో. తత్వం ఒక్కటే అంటే మళ్ళీ ఇంకా జీవులు లేదు, ప్రకృతి లేదు, ఇవన్నీ కళలు, ఇవన్నీ మాయ, ఇవన్నీ మిథ్యాభూతాలు, ఇవన్నీ కల్పించినవి కాదు. ఆ ఉన్న వాటిని తన దేహంగా చేసుకొని లోపల ఉన్న తత్వం ఒక్కటి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే వీటికి నాకు ఒక సంబంధం ఉంది. ఏమిటది? వదలకుండా ఉండుట, వదిలితే అవి ఉండకుండుట. చెయ్యి తీసి పక్కన పెట్టి కాసేపు అలాగే నువ్వు ఉండవా, తర్వాత చూద్దాం లేని పని అంటే తర్వాతకి అది కాస్త ఎందుకు పనికి రాకుండా పోవును. అంటే ఇది అపృథక్ సిద్ధము. పృథక్ అంటే వేరుగా ఉండనిది, వేరుగా పని చేయనిది. పృథక్ స్థితి కానీ పృథక్ ఉపలబ్ధి కానీ ఇవి రెండు ఈ అవయవాలకి ఉండవు. కానీ వేరే. నేను చెయ్యి కాదు, చెయ్యి నాది. నేను నోరు కాదు, నోరు నాది. తల నేను కాదు, తల నాది. నాది నేను రెండు ఎప్పుడు వేరే అవుతాయి. ఈ విశ్వమంతా నాది అనుకుంటాడు ఆయన. అందులో మనమందరం కూడా ఈ అవయవాలు లాంటి వాళ్ళం. కనుక ఈ అవయవాలకి మనకి సంబంధం ఏమిటంటే అపృథక్ సిద్ధ సంబంధం. ఇవి వదిలితే మనం ఉండం, మనని వదిలితే ఇవి ఉండవు, కనిపించవు కూడా. రెండు, ఒకటి కనిపించడం, కనిపించకపోయినా ఎక్కడో లోపల బీరువాలోనో లేకపోతే లాకర్లోనో లేకపోతే రిఫ్రిజిరేటర్లోనో పెట్టినా ఉండొచ్చు. అంటే పృథక్ ఉపలబ్ధి ఉండొచ్చు, పృథక్ స్థితి ఉండదు, ఉపలబ్ధి ఉండదు. కలిసి ఉంటాయి కానీ విడదీయడానికి పనికి రావు. దీని అపృథక్ సిద్ధ సంబంధము అంటాం. కొంతమంది కొంచెం లూజ్ టర్మ్స్లో
అవినాభావ సంబంధము అని అంటుంటారు. అనొచ్చు. ఏదో సమవాయ సంబంధము అని అంటుంటారు. అనొచ్చు. దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి అలా అండంలో. సరే, ఆ మైన్యూట్ డీటెయిల్స్కి మనం పోకుండా ఏదో కాస్త సరే అలా అనుకున్నా పెద్ద తప్పేం లేదులే అని మనం వదిలేయచ్చు. కానీ మంచి ఒక దోషరహితమైనటువంటి ఒక సంబంధాన్ని చెప్పాలి అని అంటే దాన్ని అపృథక్ సిద్ధ సంబంధము అని అంటాం. ఇది మనకి దేహంలో ఉండే అవయవాలకి ఉన్నట్టుగానే ఈ ప్రపంచంలో ఉండే స్థావర జంగమాత్మకమైనటువంటి దేవ మనుష్య తిర్యక్ స్థావరాలుగా విశ్వతోముఖమై బహుధా ఉండేటటువంటి పృథక్త్వము కలిగినటువంటి ప్రతిదీ పృథక్ 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 అనొచ్చు కదా. దేవతల కంటే మనుషులు పృథక్, మనుషుల్లో నీకంటే నేను పృథక్, నాకంటే వీడు పృథక్, నా దేహంలో చూస్తే శరీరంలో చెయ్యి పృథక్, కాలు పృథక్, తల పృథక్, వేరు. పృథక్ అంటే వేరు అని అర్థం. ఇవన్నీ కూడా పృథక్త్వము కలిగినవై ఉంటూ కూడా లోపల ఉండి నడిపేటటువంటి తత్వం ఒక్కటి. అంచేత పృథక్త్వేన విశ్వతోముఖం బహుధా విశ్వతోముఖం ఉండేటటువంటి ఈ ప్రపంచాన్ని ఏకత్వేన ఉపాసతే, అది ఒకటే తత్వము లోపల ఉన్నది అని గుర్తించి వాళ్ళు ఉపాసన చేస్తారు. జ్ఞానయజ్ఞంతో, సంతోషముతోటి, ప్రేమతోటి. ఇది సర్వవ్యాపి అయినటువంటి తత్వానికి సాగించే ఉపాసనయ. ఇది కూడా ఉపాసన, ప్రేమతో చేసేటటువంటి సేవ అంటూ దీన్ని ముందుకు తీసుకువెడుతున్నాడు స్వామి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.